కమ్మవారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. 30 మంది ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వాలి. అలా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మా మద్దతు అని ఇప్పుడు తమిళనాడు కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది నిర్ణయించింది. వాళ్ళు మొన్న ఒక ఈవెంట్ పెట్టారు. మహానాడు అనే ఒక ఈవెంట్ పెడితే దానికి దర్శకుడు, నటుడైనటువంటి భాగ్యరాజు గారు కూడా వెళ్ళారు. అలాగే అక్కడ కమ్మ నేతలు, కమ్మ వ్యక్తులు అందరూ వెళ్ళారు. ప్రముఖులందరూ కలిసి తమిళనాడులో కమ్మ వాళ్ళు 60 లక్షల మందికి పైగానే ఉన్నారు. అంటే ఆ రాష్ట్ర ఓటింగ్లో 8% ఓట్లు ఉన్నాయి. అలాగే తెలుగు వారు అందరూ కలిపితే దాదాపు 2,80,00,000, 3 కోట్ల వరకు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు బేస్ చేసుకొని ఏ పార్టీ అయితే మాకు ఎక్కువగా సీట్లు ఇస్తారో, ఇప్పుడైతే ప్రస్తుతానికి 8 మంది కమ్మవారు ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు. అలా కాకుండా మాకు కనీసం 30 స్థానాలు ఇవ్వాలి. అలాగే 6 కానీ 8 కానీ ఎంపీ స్థానాలు ఇవ్వాలి, లోక్సభ స్థానాలు. అలాగే ఒక డిప్యూటీ సీఎం అంటే క్యాబినెట్లో కూడా మాకు అధికారం కావాలి అన్న విధంగా ఇప్పుడు అడుగుతున్నారు వీళ్ళు. మీరు ఏ పార్టీని మేము అడగం, మాకు ఎవరైతే ఈ యొక్క ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళతోటే మేమైతే రేపు ఓట్లేస్తాం, వాళ్ళతోటే ఉంటాం అన్న విధంగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా నిన్న మాట్లాడారు. నిన్న మొన్న మహనాడులో ఇందుకు భాగ్యరాజు గారు కూడా కమ్మవారు కాబట్టి ఆయన కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మరి ఇక తమిళనాడులో చూస్తున్నట్లయితే అక్కడ అనేక రకాల పరిస్థితులు. ఎందుకంటే టీవీకే విజయ్ ఇప్పుడు టీవీకే అనే పార్టీ పెట్టడం వల్ల డిఎంకేకి ఇప్పుడు చాలా మంది అవసరం ఏర్పడింది. ఇటు కాంగ్రెస్ డిఎంకే దగ్గర ఉన్నా సరే, అటు బీజేపీ అన్నా డిఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. ఇటువైపు ఏమొచ్చేసి మధ్యలో టీవీకే విజయ్ ఉన్నాడు, అటువైపు డిఎంకే ఉంది. టీవీకే విజయ్ లేకపోతే ఖచ్చితంగా డిఎంకేదే విజయం అన్న విధంగా డిఎంకేకి ఎవరు భయపెట్టే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు అలా కాదు. టీవీకే విజయ్ రావడం వల్ల ఓట్లు చీలిపోతే అధికారం దూరం అవుతుందని భయంతో ఇప్పుడు డిఎంకే అధినేత కూడా చాలా వరకు అందరినీ దగ్గర చేసుకోవడానికి చూస్తున్నాడు. ఇంతమంది దగ్గర పెట్టుకున్నా సరే అది సీట్ల విషయంకి వచ్చేసరికి కాంగ్రెస్కి అయితే కరాఖండిగా చెప్పేశాడు, 30 స్థానాలకి ఎక్కువ ఇవ్వము, అలాగే అధికారంలో భాగస్వామ్యం కావడానికి లేదు, అంటే క్యాబినెట్లో మంత్రివర్గంలో ఎక్కడ కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మహనాడు పెట్టారు. అక్కడ మహనాడులో ఇవన్నీ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇటువైపు ఏమొచ్చేసి టీవీకే అధినేత కాంగ్రెస్కి 70 స్థానాలు ఇస్తాం, అలాగే 28 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తాం, 8 మేయర్ పదవులు ఇస్తాం, మీకేం కావాలంటే ఇంకా చెప్పండి అంటున్నాడు. అంటే ఆయన ఏంటి, డిఎంకేని వాడగొట్టి తన పార్టీ బలం పుంజుకోవాలి, తన పార్టీ అధికారంలోకి రావాలి, తన ముఖ్యమంత్రి రావాలి. అంటే 8 మేయర్లే కాదు, క్యాబినెట్లో డిప్యూటీతో పాటు మరికొన్ని మంత్రి పదవులు కూడా ఇస్తానని చెప్తున్నాడు. సో ఇలాంటి సమయంలోనే ఈ మహనాడు జరిగింది. సో ఇప్పుడు ఈ మహనాడు అనేది చాలా కీలకం. అటు విజయ్ కావచ్చు, లేకపోతే ఇటు స్టాలిన్ కావచ్చు, ఎవరో ఒకరు మొత్తానికి వీళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.